హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏంటబ్బా ఈరోజు కూరగాయలన్నీ చూపిస్తుంది అని అనుకుంటున్నారండి. ఏం లేదండి, నేనైతే ఎప్పుడు కూడా వారానికి ఒకటేసారి అయితే కూరగాయలు అనేవి తెచ్చుకుంటానండి. ఇలా తెచ్చుకోవడమే కాదండి, వాటిని అయితే మంచిగా అయితే స్టోర్ చేసుకుంటానండి. నేను ఎప్పుడు కూరగాయలు తెచ్చుకున్నా సరే అంటే నాకైతే 1 అవర్ పడుతుందండి సర్దుకునేదానికి. వాటిని మనం ప్రాపర్గా సర్దుకున్నాము అని అంటే మనకైతే ఎక్కువ రోజులు ఉంటాయి. అంతేకాకుండా మనం డైలీ వంట అనేది త్వరగా చేసేస్తూ ఉంటాం కదండి. మార్నింగ్ పిల్లలకి కావాలి అని అంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవాల్సి వస్తుంది కదండి. ఈ విధంగా నేను స్టోర్ చేసినట్టు మీరు స్టోర్ చేసుకున్నారు అని అంటే మీరు గంటల్లో చేయాల్సినటువంటి వంట అనేది నిమిషాల్లో అయితే అయిపోతుందండి. అలాంటి మంచి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఎలాంటి టిప్స్ ఉన్నాయి ఏంటి అన్నీ అయితే నేను మీతో షేర్ చేస్తానండి. ఈ విధంగా చేశారు అని అంటే మీకు వంట అనేది వారంలో ఒక్కరోజు మీరు 1 గంట కేటాయిస్తే మీకు ఆ వారం అంతా అయితే చాలా టైం అయితే సేవ్ అవుతుందండి. గంటల్లో పని నిమిషాల్లో అవుతుందంటే ఎంత టైం సేవ్ అవుతుందో చూడండి. ఆ టిప్స్ ఏంటి అనేది చూస్తామండి. ఫస్ట్ టిప్ వచ్చేసరికి నేను ఇలాంటి బాస్కెట్ మాదిరి అయితే తీసుకుంటాను అండి. దాంట్లో అయితే 2 సెల్ఫ్స్ అయితే ఉంటాయండి. ప్రతిసారి నేను ఈ విధంగానే అయితే స్టోర్ చేస్తానండి. ఫస్ట్ ఆ 2 సెల్ఫ్లో అయితే ఒక దాంట్లో అయితే ఆలు అయితే పెట్టేస్తానండి, ఇంకొక దాంట్లో అయితే ఆనియన్స్ అయితే పెట్టేస్తానండి. ఎప్పుడూ కూడా ఆనియన్స్ ఆలు అనేది అయితే అస్సలు కలపకూడదండి. ఆ రెండింటిని ఎప్పుడూ కూడా సపరేట్గానే ఉంచాలండి. అందుకోసమని 2 బాస్కెట్స్లో అయితే నేను సపరేట్గా అయితే పెడుతున్నానండి. తర్వాత వచ్చేసరికి ఆనియన్స్ అనేవి ఎప్పుడు కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మనం ఫస్ట్ ఆనియన్స్లో ఏమైనా బాగలేవు అని అనుకుంటే ఫస్ట్ అయితే పక్కకు తీసేయండి. ఏమైనా మెత్తగా ఉన్నాయి అలాంటివి అయితే పక్కకు తీసేసుకొని ఆనియన్స్ అనేవి ఇలా హోల్స్ అనేవి ఉంటాయి చూడండి, ఆ బుట్టలో అయితే వేసేసుకొని కింద న్యూస్ పేపర్ వేసుకొని మధ్యలో మనం న్యూస్ పేపర్ని చుట్టేసి వేసేయాలండి. ఈ విధంగా వేస్తే మనకి ఏమైనా తేమ అనేది ఉంటే నా పేపర్ అనేది పీల్చేసుకుంటుంది కాబట్టి ఆనియన్స్ అనేవి ఫ్రెష్గా అయితే ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇప్పుడు వచ్చరికి కీర దోసకాయ ఉంటుంది కదండి, అది కూడా అయితే నేను ఎప్పుడు తీసుకొస్తానండి. మా పిల్లలకైతే స్నాక్స్ టైంలో పెట్టేదానికి ఫ్రూట్స్ అనేవి కావాలి కదండి. ఒకసారి అయితే కీర దోసకాయ, ఒకసారి అయితే క్యారెట్, ఫ్రూట్స్ యాపిల్, పొమోగ్రనేట్ అలా అన్నీ అయితే నేను స్నాక్స్ మాత్రం పిల్లలకైతే మాత్రం ఓన్లీ ఫ్రూట్స్ ఇవే పెడతానండి. వేరేవైతే ఏం పెట్టనండి. కీర దోసకాయ, క్యారెట్, యాపిల్, పొమోగ్రనేట్ అవే పెడతానండి. వేరేవైతే అస్సలు పెట్టనండి. అందుకోసమని నేను ఖచ్చితంగా తీసుకొస్తానండి. నేను ఈ విధంగా జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదండి, ఆ కవర్స్లో స్టోర్ చేసుకున్నామనంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి. కొంచెం హోల్స్ అయితే పెట్టేసుకోండి. హోల్స్ పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి. తర్వాత వస్తే క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను అండి. ఈ క్యాప్సికమ్ కూడా మాకు ఎక్కువగా తినరండి. అందుకోసమనే నేను మా పాప అయితే తినదండి. అందుకోసమనే 2 తీసుకున్న మాకు సరిపోతాయండి. అది కూడా ఒక జిప్లాక్ కవర్లో అయితే వేసి పెట్టుకుంటానండి. ఈ విధంగా మీరు స్టోర్ చేసుకున్నారని అంటే మీరు 10 డేస్ అయినా 20 డేస్ అయినా అవి అయితే అలానే ఉంటాయండి. తర్వాత వచ్చరికి ఇవి చిక్కుడుకాయలు ఉంటాయి కదండి. ఈ చిక్కుడుకాయలు అనేవి మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా పైన కింద ఉంటుంది కదండి, పైన కొస కింద కొస అయితే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఎన్ని రోజులు ఉన్నా సరే అండి, ఇప్పుడు ఓపెన్ చేశారు చూడండి, అదే విధంగా ఫ్రెష్గా అయితే ఉంటాయండి. మీరు కావాలి అని అనుకుంటే టోటల్గా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. అలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండవండి. నేనైతే అలా కూడా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నానండి. మామూలుగా కట్ చేసుకుంటాం కదండి, మనం కూరకి ఎలా కట్ చేస్తాం అలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అలా పెట్టుకున్న కొన్ని రోజులకైతే బాగోవండి. అలా కాకుండా ఇలా పెట్టేసుకొని మీరు ఫ్రంట్ బ్యాక్ అనేది కట్ చేసుకొని ఒక బాక్స్ అయితే తీసేసుకొని టిష్యూ అనేది వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయలన్నిటిని అయితే వేసేయాలండి. ఈ విధంగా మనకి టైం అయితే సేవ్ అవుతుంది కదండి. పైన ఫ్రంట్ బ్యాక్ కట్ చేసామంటే జస్ట్ మనం కట్ చేసుకోవడమే కాబట్టి మనం కూర అనేది చేయాలి, ఎప్పుడు చేయాలి అని అనుకుంటామో అప్పుడు ఊరికే జస్ట్ కట్ చేసుకొని వేసేసుకోవడమే కాబట్టి అంత ఎక్కువ టైం అయితే పట్టదండి. ఈ విధంగా బాక్స్లో అనేది స్టోర్ చేసుకున్నామంటే మీరు ఎన్ని రోజులు ఉన్నా సరేనండి అలానే అయితే ఉంటాయండి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కాబట్టి మనకు ఒక పని కూడా తగ్గిపోతుందండి, త్వరగా చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా కొత్తిమీర అనేది ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మనం పండు బారిపోయిన కొత్తిమీర, బాగలేనిది, నల్లగా అయిపోయింది అవన్నీ అయితే పక్కకు తీసేయాలండి. తర్వాత ఫ్రెష్గా ఉండేది మనం కొంచెం ఉన్నా సరే అండి మనం ఫ్రెష్గా స్టోర్ చేసుకున్నామనంటే మనకి ఎక్కువ రోజులు అయితే స్టోర్ అయ్యి ఉంటుందండి. తర్వాత వచ్చేసరికి ఒక టిష్యూ అయితే తీసేసుకొని చుట్టేసుకోవాలండి. అది ఎక్కువగా ఒకటే టిష్యూలో అయితే ఎందుకులే అని చెప్పి నేను 2 టిష్యూస్లో అయితే పెట్టేసుకున్నానండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక బాక్స్ అనేది తీసుకొని దాంట్లో అయితే టిష్యూ అనేది వేసేసుకొని ఈ 2 మనం తయారు చేసుకున్నాం కదండి, ఈ 2 టిష్యూ పేపర్స్ని అయితే పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామనంటే కొత్తిమీర చూడండి మీరు
చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. మనం టిష్యూస్ అనేవి చల్లబడిపోయాయి అని అంటే తేమ అనేది పడుతుంది కదండి, అలా అనుకున్నప్పుడు టిష్యూ ఒక్కటి మార్చేస్తే చాలండి, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. తర్వాత వచ్చేసరికి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చిని కూడా మనం ప్రాపర్గా అయితే స్టోర్ చేసుకోవాలండి, లేదంటే కుళ్ళిపోయినట్లుగా అలా అయిపోతాయి కదండి, అలా అయిపోకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి. మనం తొడిమ అనేది తీసేసుకోవాలండి. ఫస్ట్ ఆ తొడిమ తీసేటప్పుడు చూస్తున్నారు కదండి, ఈ గ్రీన్ కలర్ది అలానే అతుక్కొని ఉంటుందండి. ఆ గ్రీన్ కలర్ది కూడా తీయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ గ్రీన్ కలర్ది కూడా లేకుండా ఫస్ట్ పచ్చిమిర్చిని అయితే మొత్తం అయితే ఈ విధంగా ఫ్రంట్ ఉండే తొడిమలు అన్నీ అయితే తీసేసుకోవాలండి. ఈ విధంగా తీసేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే పచ్చిమిర్చి ఎన్ని రోజులు ఉన్నా సరే అండి, ఇప్పుడు ఉండే పచ్చిమిర్చి మనం కొన్ని తెచ్చుకున్నా సరే అండి నెల రోజులు వస్తాయండి. ఎందుకోసం అని అంటే పచ్చిమిర్చి అనేవి చాలా అంటే చాలా కారం ఉంటున్నాయండి. కూర పప్పులోకి వేసుకోవాలంటే ఒక పచ్చిమిర్చి వేసుకోవాల్సిన పరిస్థితి అండి. ఈ పిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళు కారం తినలేరు కాబట్టి కొంచెం కొంచెమే వాడతామండి. కాబట్టి పచ్చిమిర్చి అనేది ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉండాలి అని అంటే ఈ విధంగా తీసేసుకొని నీట్గా పెట్టేసుకొని, మనకు పాగలేనేటివి ఏమైనా ఉంటే తీసేసి ఒక జిప్లాక్ కవర్లో వేసేసుకొని హోల్స్ అనేవి పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకుంటే పచ్చిమిర్చి అనేది ఎన్ని రోజులు ఉన్నా సరే అండి చాలా మంచిగా అయితే స్టోర్ అయి ఉంటుందండి. ఈ విధంగా నేను వారానికి ఒకసారి తెచ్చేసుకొని మొత్తం నీట్గా అయితే సెట్ చేసి పెట్టుకుంటానండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల నాకైతే చాలా టైం అయితే సేవ్ అవుతుందండి. అందుకోసమనే ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది అని అయితే నేనైతే షేర్ చేస్తున్నానండి. ఈ విధంగా టమోటా అనేది ఉంటుంది కదండి, టమోటాలను అయితే మంచిగా మనం బయటే పెట్టుకుంటాం కాబట్టి వాటిని అయితే బాగా అయితే స్టోర్ చేసుకోవాలండి. మనం తెచ్చుకునేటప్పుడే మనం 3 వెరైటీస్గా తెచ్చుకోవాలండి. పచ్చివి, దోరవి, పండువి అండి. ఆ విధంగా తెచ్చుకున్నామనంటే మనకు త్వరగా అయితే కుళ్ళిపోకుండా అయితే ఉంటాయండి. తర్వాత వచ్చేసరికి మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది చూడండి, ఆ పార్ట్లో నుంచి మనకు కుళ్ళడం అనేది స్టార్ట్ అవుతుందండి. అందుకోసం అని చెప్పి ఆ వాటిని అయితే క్లోజ్ చేసుకోవాలండి. మీకు డబల్ టేప్ అనేది, మామూలు టేప్ అనేది ఉంటుంది కదండి, వైట్ ప్లాస్టర్ అనేది ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్ అనేది వేసేసుకోవాలండి. ఆ ప్లేస్లో గాలి అనేది పోకుండా వేసుకోవాలండి. అందుకోసమని ఆ ప్లాస్టర్ అనేది వేసేసుకొని స్టోర్ చేయొచ్చండి. ఇంకొక స్టోరేజ్ టిప్ ఏంటి అని అంటే వంట నూనె ఉంటుంది కదండి, ఆ వంట నూనె అనేది మనం టమోటా మొత్తానికైనా అప్లై చేయొచ్చు, లేకుంటే ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి ఆ పార్ట్లో అయినా అప్లై చేయొచ్చండి. ఈ విధంగా అప్లై చేసి పెట్టుకున్నాము అని అంటే టమోటాలు అనేవి మీరు బయట పెట్టినా సరేనండి, ఎన్ని రోజులు ఉన్నా సరేనండి ఫ్రెష్గా అయితే ఉంటాయండి. ఈ 2 టిప్స్లో మీరు ఏ టిప్ అయినా ఫాలో అవ్వచ్చండి. మనకు మాత్రం ఫ్రంట్ అనేది గాలి అనేది పోకుండా చూసుకోవాలండి. ఆ గాలి పోవడం వల్లే మనకు టమోటాలు అనేవి త్వరగా అయితే కుళ్ళిపోయినట్టుగా లోపల నుంచి రసం అనేది బయటికి వచ్చేసి స్మెల్ అనేది వస్తుందండి. అలా రాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. నేను ఇలానే స్టోర్ చేసుకుంటానండి. ఈ విధంగా చేసేసుకొని ఒక జిప్లాక్ కవర్లో అయితే వేసేసుకొని మనకి ఈ క్లోజ్ చేసుకున్నామనంటే నీట్గా మంచిగా అయితే ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకొని క్లోజ్ చేసామనంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా క్యారెట్ కూడా నేను ఎక్కువగా అయితే తెచ్చేస్తానండి. ఎందుకోసం అంటే పిల్లలకి స్నాక్స్కి కూడా నేను క్యారెట్ అనేది పంపిస్తాను కాబట్టి నేను ఎక్కువగా తెచ్చుకుంటానండి. మరి తెచ్చుకున్నప్పుడు మంచిగా అయితే స్టోర్ చేసుకోవాలి కదండి. ఫస్ట్ వచ్చేసరికి క్యారెట్ని అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసుకుంటానండి. ఈ విధంగా మొత్తం ఎన్ని క్యారెట్స్ ఉన్నా సరేనండి ఫ్రంట్ బ్యాక్ అనేది కట్ చేసుకుంటానండి. దీనికే నాకు చాలా టైం అయితే పడుతుందండి. ఈ విధంగా అన్నీ స్టోర్ చేసుకుంటాను కాబట్టి నాకు 1 అవర్ అయితే ఈజీగా అయితే పడుతుందండి. తర్వాత వచ్చేసరికి ఈ విధంగా పీల్ అనేది చేసుకోవాలండి. అన్ని క్యారెట్స్ని అయితే పీల్ చేసుకోవాలండి. నేను ఇంకా ఈసారి ఆకుకూరలు అయితే తీసుకురాలేదండి. ఆకుకూరలు అనేవి తెచ్చినప్పుడైతే నాకు ఇంకా చాలా టైం అయితే పడుతుందండి. ఈసారి అయితే నేను ఇవే తెచ్చానండి. తర్వాత వచ్చేసరికి మొత్తం పీల్ అయితే తీసేసుకోవాలండి. ఈ విధంగా స్టోర్ చేసుకొని చూడండి. నేను నెల రోజులైనా సరే మీకు చెక్కు చెదరకుండా అలానే క్యారెట్ అయితే ఉంటుందండి. నేను ఇలానే అయితే చేస్తానండి. తర్వాత వచ్చేసరికి ఒక బాక్స్ అనేది తీసుకొని దాని లోపల అయితే టిష్యూ అనేది వేసేసుకొని క్యారెట్ అంతా అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దానిపైన కూడా ఇంకొక టిష్యూ అనేది వేసుకొని మంచిగా అయితే మనం మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసుకున్న తర్వాత మీరు అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటారు కదండి. ఓపెన్ చేసినప్పుడు టిష్యూ అనేది తడిగా అయిపోయింది అని అనుకున్నప్పుడు మాత్రం టిష్యూ అనేది మారుస్తూ ఉన్నారు అని అంటే మనకైతే క్యారెట్ అనేది మంచిగా ఫ్రెష్గా అయితే ఎన్ని నెలలైనా సరే అండి మంచిగా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. ప్రతిసారి కొనాల్సిన పని లేకుండా, బాగలేవు అని పడేయాల్సిన పని లేకుండా మనం మంచిగా అయితే ఈ విధంగా స్టోర్ చేసుకున్నాము అని అంటే మనకి టైం కూడా కలిసి వస్తుందండి. మామూలుగా క్యారెట్ మనం పీల్ చేసి చెయ్యాలి అని అంటే మనకి టైం అనేది పడుతుంది కదండి. ఈ విధంగా ముందే పీల్ చేసుకున్నాం కాబట్టి మనం ఎప్పుడైనా క్యారెట్ కర్రీ చేయాలి అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు అండి. జస్ట్ వాష్ చేసుకొని మనం కట్ చేసుకున్నాము అని
అంటే మనకి త్వరగా అయితే అయిపోతుంది కదండి. ఈ విధంగా నేను టైం అనేది సేవ్ చేసుకొని మా పిల్లలకైతే లంచ్ బాక్స్ అనేది త్వరగా కావాలి అని అనుకున్నప్పుడైతే నాకైతే చాలా టైం అయితే సేవ్ అవుతుందండి ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల. తర్వాత సరికి మునక్కాయలు అనేవి ఉంటాయి కదండి, వీటిని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే పెద్దవైన కట్ చేసుకోవచ్చు, నేను చిన్నగా అయితే కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో అయితే టిష్యూ అనేది వేసేసుకొని మనం మునక్కాయలు అనేవి స్టోర్ చేసాము అని అంటే మునక్కాయలు అనేవి పాడైపోకుండా మంచిగా ఎన్ని రోజులు ఉన్నా సరే అండి ఫ్రెష్గా అయితే ఉంటాయండి. తర్వాత వచ్చేసరికి టిష్యూతో అయితే కవర్ చేసుకోవాలండి. ఈ విధంగా కవర్ చేసుకొని పెట్టుకున్నాము అని అంటే మునక్కాయలు అనేవి ఎన్ని రోజులైనా మంచిగా అయితే ఉంటాయండి. తర్వాత క్లోజ్ చేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అని అంటే మనకి మంచిగా స్టోర్ అవుతుందండి. నెల రోజులు ఉన్న మునక్కాయలు అనేవి ఇలానే అయితే ఉంటాయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా అంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నేనైతే ప్రతి వీక్ అండి ఈ విధంగా స్టోర్ చేసుకొని మంచిగా అయితే పెట్టేసుకుంటానండి ఫ్రిడ్జ్లో. కాబట్టి నాకైతే మంచిగా టైం అయితే సేవ్ అవుతుందండి. థ్యాంక్ యూ.